జనసేన పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకుడు 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం అల్లీపురం నేరేళ్ల కోనేరు జంక్షన్ వద్ద జరిగింది. ఈ సమావేశానికి దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను వెండి కిరీటం రుద్రాక్షలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేటర్ కందుల నాగరాజుకు ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాదిలోపే ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాం, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. విశాఖలో ఉత్తమ నియోజకవర్గంగా దక్షిణం తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజల వద్దకే పాలన అందుతుంది అన్నారు. కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల కోసం ఎంతో కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. కూటమికి 164 సీట్ల ఘనత పవన్ కళ్యాణ్దే అని కొనియాడారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించడం రికార్డు అన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుపు ప్రజలు గెలుపు అన్నారు. దక్షిణ నియోజకవర్గం సమస్యల మీద వంశీకి పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన దక్షిణ నేత సీతంరాజు సుధాకర్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మన్యాల శ్రీనివాస్, దక్షిణ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు ఊరుకుటి నారాయణరావు, వసంతలక్ష్మి, చిన్న రెహమాన్, తెలుగు అర్జున్, మధుబాబు, జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్, బద్రీనాథ్, నాయకులు ఆంతోని, నాగేశ్వరరావు, జి మోహన్ రావు, బి అనురాధ, పి సునీల్, రాజు, రవి, బీజేపీ నేత మంత్రి సాదివాహన్, ఎం చిన్నయ్య, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంతవరకు 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. 3 నెలలు పెండింగ్ 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా బస్సులు ఫ్రీ పెట్టేశారు. మీకు అన్ని పండుగ ఒకసారి వచ్చేసింది. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి. రేపు మేము కూడా పంచడానికి వంశీ గారు మేము అందరూ కూడా ప్రతి వార్డుల్లో తిరిగి మరి పెన్షన్ల పంపిణీ. అందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు కందుల నాగరాజు గారికి, అలాగే కార్యక్రమాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ మా సోదరులు శ్రీ సీతారాం గారికి, అలాగే మా సోదరుడి రోడ్ లీడర్ వసంతలక్ష్మి గారికి, వేదిక మీద కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులందరికీ, వేదిక మీద ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే అందరూ పెద్దలందరూ చెప్పారమ్మా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా మీ అందరికీ కలిసి అవకాశం కల్పించారు కాబట్టి ఆయనకి మీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే మీకు అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో అత్యంత అధిక శాతంతో పాటు మీరందరూ కష్టపడి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఒక మంచి మెజార్టీ వల్ల ఈ నియోజకవర్గాన్ని మనం గెలవడం జరిగింది. నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రతి ఇంటికి కూడా నేను టచ్ చేస్తాను. ప్రతి ఒక్కరి ఆశీస్సులు మళ్ళీ తీసుకుంటాం. రానున్న రోజుల్లో మీలో ఒకరిగా ఉండి అతి త్వరలోనే నేను సుధాకర్ గారు అందరూ కూడా మాట్లాడుకుని రానున్న రోజుల్లో ప్రతి రోజు కూడా ప్రతి వార్డులో ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్ట సుఖాల్లో ఒకరిగా తిరుగుతాం. ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటాం. ఒక్కటి కూడా ఎక్కువ టైంలో పెట్టుకో ఇచ్చిన ప్రతి హామీ కూడా ఒక 1 yearలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. 1 yearలో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంకా మీరు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసిన ఏమైనా ఉన్నా కూడా రిటర్న్గా ఒక లెటర్ రూపంలో నాకు డీటెయిల్గా ఇవ్వండి. ఖచ్చితంగా నా అందరూ కూర్చొని మంచి కార్యక్రమం ద్వారా మంచి పనులు ఏమున్నా కూడా ఈ నియోజకవర్గంలో 1 బెస్ట్ నియోజకవర్గంగా పనిచేసే విధంగా మీ ముందుకు నేను ఉంటానని మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏ విషయం వచ్చినా కూడా 24/7 మీకు అందుబాటులో ఉంటాం. మీ అందరూ ఏ అంచనాలతో ఓట్లేశారో, ఏ మంచి మనసుతో ఓట్లేశారో, మీరు ఏ ఉద్దేశంతో ఓట్లేశారో మాకు తెలుసు. కాబట్టి మీ అంచనాలు తప్పకుండా మీకు సర్వీస్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ రానున్న రోజుల్లో మీకు దగ్గరగా పరిపాలన ఉంటుందని చెప్పేసి
ఈ సభకు హామీ ఇస్తూ ఇప్పుడే సుధార్ గారు చెప్పారు. రేపు ఉదయం 6 గంటలకే మీ అందరి దగ్గరికి మీ అన్ని వార్డుల్లో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ వాటికి పాల్గొని ఇది ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ వృద్ధుల జీవితాలలో వెలుగు నింపాలి, వాళ్ళలో మంచి లైఫ్ వాళ్ళ ఉద్దేశం మంచి కార్యక్రమం కావచ్చు. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో రేపు పాల్గొనాలని చెప్పేసుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు కలిసి మీ అందరికీ నాగరాజు గారికి రేపు పెద్దలుగా అందరూ కూడా కోరాను.